వెల్కమ్ టు జ్ఞాన ప్రసూనాంబ ఆస్ట్రో ఛానల్. ఇవాల్టి వీడియోలో ఈరోజు నేను మీకు యోగాల వరుసలో మహాభాగ్య యోగం అనే ఒక అద్భుత యోగాన్ని గురించి వివరించబోతున్నాను. ఈ యోగం మీ జాతకంలో ఉంటే మీరు కూడా భాగ్యశాలులే. ఈ మహాభాగ్య యోగాన్ని కలిగి ఉన్న వ్యక్తి గొప్ప కీర్తిని, ఉన్నత హోదాను పొందుతారు. తర్వాత ఈ మహాభాగ్య యోగానికి ఉండవలసిన గ్రహస్థితి, నియమ నిబంధనలు ఏమిటి అని ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇక ముందుగా 12 రాసులు అంటే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకర, కుంభం, మీనం. ఈ 12 రాసులను స్త్రీ రాసులు, పురుష రాసులని 2 భాగాలుగా విభజించారు. ఇందులో మేషం, మిథునం, సింహం, తుల, ధనుసు, కుంభం ఈ రాసులు పురుష రాసులు. వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, మీనం ఈ 6 రాసులు స్త్రీ రాసులుగా పేర్కొన్నారు. సో ఈ స్త్రీ రాసుల్లోనూ పురుష రాసుల్లోనూ ఈ మహాభాగ్య యోగం యొక్క రహస్యం దాగి ఉంది. ఈ మహాభాగ్య యోగం ఒక వ్యక్తిని శక్తివంతుడిగా, పరాక్రమవంతుడిగా, ఉన్నత పదవులను పొందేవారిగా, అన్ని రకాల సంపదలను కలిగిన వ్యక్తిగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది. ఇక ఈ మహాభాగ్య యోగానికి ఉన్న నియమ నిబంధనలు ఏమిటి అంటే, మీరు పగలు జన్మించి ఉంటే బాగా నోట్ చేసుకోండి. మీరు పగలు జన్మించి ఉంటే అంటే ఉదయం 6 గంటల నుండి సాయంకాలం 6 గంటల లోపు అని అర్థం. మీరు పగలు జన్మించినట్లయితే మీ లగ్నం, రాశి మరియు రవి భగవానుడు ఈ 3 పురుష రాసుల్లో అమరి ఉండాలి. రవి పురుష రాసుల్లో ఏ మాసాల్లో ఉంటారు అంటే చైత్రం, జ్యేష్టం, శ్రావణం, ఆశ్వయుజం, మార్గశిరం, మాఘమాసం ఈ 6 మాసాలు పురుష రాశి మాసాలు. సో ఈ 6 మాసాలలో పగలు జన్మించిన వారికి రవి ఖచ్చితంగా ఈ 6 పురుష రాశుల్లో ఉంటారు. ఇది మొదటి పాయింట్. తర్వాత చంద్రుడు ఈ పురుష రాశుల్లో ప్రయాణం చేస్తుండాలి. అంటే మేషరాశిలోనో, మిథునంలోనో, సింహంలోనో, తులలోనో, ధనుస్సులోనో, కుంభంలోనో చంద్రుడు ఉండాలి. మొదటి పాయింట్, పగలు జన్మించి ఉండాలి. రవి పురుష రాశుల్లో ఉండాలి. చంద్రుడు పురుష రాశుల్లో సంచరించాలి. తర్వాత ముఖ్యమైన పాయింట్, ఈ పురుష రాశుల్లోనే మీ లగ్నం ఉండాలి. అంటే మేషలగ్నం, మిథున లగ్నం, సింహలగ్నం, తులాలగ్నం, ధనుస్సు లగ్నం, కుంభలగ్నం అయి ఉండాలి. సో ఈ 6 పురుష రాశుల్లో చంద్రుడు, రవి, లగ్నం 3 అమరి ఉండి పగలు జన్మించిన వారు మహాభాగ్యశాలులు. ఇక ఈ మహాభాగ్య యోగం 2 స్థితుల్లో ఏర్పడుతుంది. పురుష రాశుల్లో లగ్నం, రాశి, పగలకు కారకుడైన రవి ఉండి ఏర్పడే మహాభాగ్య యోగం. తర్వాత స్త్రీ రాశుల్లో లగ్నం, రాశి, రవి అమరి ఉండి రాత్రి జన్మించిన వారికి ఇదే మహాభాగ్య యోగం పనిచేస్తుంది. ఇందులోనూ ఇంకొక ట్విస్ట్ ఉంది. పగలు జన్మించి పురుష రాశుల్లో లగ్నం, రాశి, రవి అమరి ఉండి పురుష జాతకులైన పక్షంలో అతి మహాభాగ్యశాలి యోగం పనిచేస్తుందని అర్థం. అదేవిధంగా రాత్రి వేళలో జన్మించి లగ్నం, రాశి, రవి స్త్రీ రాసుల్లో అమరి ఉండి స్త్రీ జాతకులైన పక్షంలో అతి మహాభాగ్యశాలి యోగం ఆ స్త్రీ జాతకురాలికి ఏర్పడుతుంది. సో వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చిక, మకర, మీన రాసులైన స్త్రీ రాసుల్లో లగ్నం, రాశి, రవి అమరి ఉండి రాత్రి వేళ జన్మించిన స్త్రీ జాతకులు
అతి మహాభాగ్యశాలి యోగాన్ని పొందుతారు. ఈ వ్యవస్థలో జన్మించిన వారు విజయంపై విజయం సాధిస్తారు. వాళ్ళ 10-12 సంవత్సరాల వయస్సు నుండి మరణం వరకు వారికి రాజయోగం ఉంటుంది. వీళ్లకు ఇతర గ్రహ దశలు, గోచారంలో ఏర్పడే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని పెద్దగా ప్రభావితం చెయ్యవు. ఇటువంటి మహాభాగ్య యోగం మీ జాతకంలో ఉందా అని పరిశీలించండి. ఇలాంటి అనేక యోగాలను తెలుసుకోవడానికి మా ఈ ఛానల్ చూస్తూ ఉండండి. మేము మీకు ఈ జ్యోతిష శాస్త్ర సూక్ష్మాలను అందిస్తూనే ఉంటామని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.